अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफ़िज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। गवर्नर की तरफ से आरटीसी वर्कर के बिल को मंजूर न करने पर आरटीसी कारकुनों ने मेदक आरटीसी बस डिपो पर तकरीबन 2 घंटे तवील धरना दिया। इस मौके पर मुलाजिमीन ने बसों को रोक दिया। इस मौके पर रियासती नायब सदर मेडी राधा किशन राव ने कहा कि सीएम केसीआर की जानिब से आरटीसी मुलाजिमीन को सरकारी मुलाजिमीन के तौर पर तस्लीम करने का ऐलान किया गया था। तेलंगाना हुकूमत के आरटीसी को हुकूमत में ज़म करने के फैसले के तनाजुर में गवर्नर ने बिल को मंजूरी नहीं दी है। उन्होंने कहा कि बीजेपी हुकूमत हर कदम पर आरटीसी बिल की मंजूरी के लिए मुश्किलात पैदा कर रही है। उन्होंने इंतबाह दिया कि अगर आरटीसी बिल को रियासती गवर्नर ने मंजूरी नहीं किया तो राजभवन का मुहासिरा किया जाएगा। इस प्रोग्राम में रियासती नायब सदर मेडी राधा किशन राव, रियासती चीफ नायब सदर श्रीनिवास रेड्डी, रमेश रविंदर मुगलैया के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश ఆర్టీసీ బిల్లును గవర్నర్ వెంటనే ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే గవర్నర్ మొండి వైఖరి గవర్నర్ మొండి వైఖరి గవర్నర్ మొండి వైఖరి ఆర్టీసీ కార్మికుల పట్ల బీజేపీ మొండి వైఖరి గవర్నర్ వెంటనే కార్మికుల పట్ల గవర్నర్ మొండి వైఖరి టీఎస్ఆర్టీసీ కార్మికులకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని మరి ఈరోజు కంటికి అద్దంలా కనిపించేటువంటి విషయాన్ని బీజేపీ ప్రవర్తిస్తూ ఉంది. ఆర్టీసీ కార్మికుల అన్యాయాన్ని ఉన్ననే మరి ఎన్నో ఒడుగుదొడుగులతో బయటపడ్డటువంటి టీఎస్ఆర్టీసీ కార్మికులకు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీ మరి క్యాబినెట్లో మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనే అంశాన్ని 31/7/2023న తేటా తెల్లం చేసింది. మరి ఆ విధంగా చేసినటువంటి బిల్లును మరి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టాల్సింది పోయి మరి ఆమోదం తెలపాల్సింది పోయి ఈ యొక్క గవర్నర్ గారు మరి కాలయాపన చేస్తూ మరి రాజ్భవన్కు బిల్లు రాలేదని ఒకసారి, మరి రాజ్భవన్లో అసలు గవర్నర్ గారే లేరని చెప్పేసి ఒకసారి, 8వ తారీఖు వస్తారని ఒకసారి, మరి యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి, మరి నానా రకాలైనటువంటి అవస్థలు పడుతూ మమ్మల్ని అవస్థలు చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ మొండి వైఖరిని నశించాలని చెప్పేసి ఈ వేదికను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరి ఈ రాబో రోజుల్లో మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గతంలో కూడా ఇప్పుడు రాబో రోజుల్లో కూడా ఈ బీజేపీ ప్రభుత్వం మరి యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మరి తుంగలు దొక్కుతున్నటువంటి సందర్భంలో మరి ఈ యొక్క ఆర్టీసీ మరి కార్మికులు
ఎంతో మరి వీరోచితమైన పోరాడి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కృషి చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. అయినప్పటికీ మరి అందులో భాగంగా మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎంతో ఆశతో మరి ఆ యొక్క బతుకులు బాగుపడతాయి, రాబో రోజుల్లో మేమంతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానం అవుతామని చెప్పేసి ఆశించినటువంటి సందర్భంలో మరి ఈరోజు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వరాన్ని మరి తుంగలో దొక్కుతా ఉంది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఈ యొక్క విషయాలను మరి పరిధిలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా యొక్క ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి పిలుపును ఈరోజు 6 గంటల నుంచి 8 గంటలకు పూర్తిగా బస్సులు బంద్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాదు వీరి యొక్క మరి ఏదైతే ఉందో ఈ అంశాన్ని వెంటనే మరి ఆమోదం తెలిపి అసెంబ్లీలో మరి పొందుపరచాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు, ఎందుకంటే ఇది లాస్ట్ సెషన్ అసెంబ్లీ, ఇక రేపే ఛాన్స్ ఉంది. యాక్చువల్ ఇవ్వాలే కానీ రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. రేపుకి ఇట్లా లేకపోతే ఎలక్షన్లు వచ్చేస్తే ఈ 2 నెలల్లో మళ్ళీ అసెంబ్లీ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉండదని చెప్పేసి ఈ వేదిక నుండి వాళ్ళని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మరి గవర్నర్ గారు మంచి పెద్ద మనసు చేసుకొని మరి యొక్క ఈ బిల్లును ఆమోదం చేసి 43,500 మంది పైచలకు కార్మికులకు న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాల్లో సంబరాలు నిలపాలని చెప్పేసి ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే మా ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపే రాజ్భవన్ ముట్టడి ఉంటుందని చెప్పి తగ్గేది లేదని చెప్పేసి ఈ వేదిక నుండి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకో విషయం ఏంటంటే మేము ముట్టడించడం మాకేం కొత్త కాదు, మేము మేడికంటానికి సిద్ధం. మాకు పెట్టుతున్నటువంటి బుక్కను మరి నోటికాడికెళ్ళి ఎత్తేస్తా ఉంటే మేము ఊరుకోబోమని చెప్పేస్తా ఉన్నాం. మరి ముందు చర్యల్లో ఏది జరిగినా కూడా మరి బాధ్యత బీజేపీ గవర్నమెంట్, మరి గవర్నర్ గారి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ వేదిక డిమాండ్ చేస్తూ మరి ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయపరమైన డిమాండ్ అన్ని కూడా మరి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ముఖ్యంగా గవర్నర్ చేతిలో ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికులు